సార్ ఏపీ రాజకీయాలు మనం చూస్తున్నాం, చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. త్వరలో ఎలక్షన్ కాబోతుంది. మెయిన్ డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని, అది అధికార పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రభావంతో ఉంటుందండి. అంటే నేను యాక్చువల్గా ఈ విషయం మీదనే నేను ఫేస్బుక్లో కమెంట్ చేశాను. షర్మిల గారు ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల్లో నేను నిలబడట్లేదు, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తానని, కానీ నేను ఒక బ్లాగ్ రాశాను, ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే తిరిగి అన్న వదిలిన బాణం జగనన్న మీదకే రానున్నదా అని పెట్టాను నేను ట్యాగ్. బట్ ఇప్పుడు ఎట్లున్నా కూడా అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ మనం వెయిట్ చేయిందే పూర్తి సమాచారం రాదు. ఓకే. బట్ యాక్చువల్గా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవును. షర్మిల గారు కాంగ్రెస్లో చేరితే ఇంపాక్టు, చేరి కడప ఎంపీగా పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది. ఓకే. సో షర్మిల గారు కాంగ్రెస్లో పార్టీలో చేరితే కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఎలివేషన్ ఇస్తారు అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. నాకు తెలిసిన ప్రకారం, ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. ఓకే. షర్మిల గారితో అక్కడ పిసిసి ఇవ్వచ్చా, ఆమెకి ఇస్తారంట పక్కన పిసిసి అధ్యక్ష పదవి వారు చేరితే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే. నాకు తెలిసి మోస్ట్లీ అయిపోయినట్టే, వాళ్ళు వెళ్తున్నట్టే చెప్తున్నాయి మీడియా వార్తల ప్రకారం. ఇది అన్నా చెల్లెల సంబంధం కదండి, ఎప్పుడైనా మారచ్చు కదా లాస్ట్ మినిట్ లో కూడా. సో దట్స్ లైక్ అంటే వీళ్ళ మధ్య గొడవ ఉందా లేదా అనేది, ఒకవేళ ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో డైరెక్ట్గా కడప నుంచి పోటీ చేస్తేనే నిజంగా గొడవ ఉంది అనుకోవచ్చా? దేర్ ఆర్ 2 థింగ్స్ అండి దీనికి. ఒకరు అది చెప్పిన తర్వాత మనం దానికి వెళ్దాం. ఓకే. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఎలివేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు అట్లీస్ట్ 2 సభలకి దాదాపు ఒక 6-7కి రాబోతున్నారు షర్మిల గారితో పాటు. ఓకే. సో ఇట్ మీన్స్ లైక్ దట్స్ రియల్ ఫైటింగ్ లాగే అవుతుంది కదా. అవును. అంతా నీకు అధిష్టానం దగ్గర వచ్చేసి నేనేమో మా అన్నని ఏమన్ను, మా అన్నని చంద్రబాబు నాయుడు గారిని రాళ్ళతో కొడతా, మా అన్నను మాత్రం పూలతో కొడతా అంటే కుదరదు. రాజకీయం అంటే రాజకీయం, దీని తర్వాత ఇంకా ఏముండదు. మొన్న తెలంగాణలో వారు తిరిగారు షర్మిల గారు. ఆమె వెనకాల తిరిగిన వాళ్ళని కూడా తిట్టాల్సి వచ్చింది. ఆమె పాదయాత్రకి తిరిగిన వాళ్ళని కూడా తిట్టారు చాలా చోట్ల. అది ధర్మం, ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీలో బాధ్యత తీసుకున్నప్పుడు. అవును. సో అక్కడ అది నేను అనుకుంటున్నాను. నేను షర్మిల గారు అయితే అన్న కోసం నేను అనుకోవడం, నా స్వభావం, ఆమె తత్వాన్ని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసినట్టుగా దాదాపు ఒక 20 yearsగా నాకు వాళ్ళ కుటుంబంతో సన్నిహిత్యం ఉంది. ఓకే. దీనిలో సన్నిహితం తను ఊరికే డెసిషన్ తీసుకొని రాదు, నేనైతే అనుకోవడం. అవును, ఖచ్చితంగా తను క్లారిటీ ఉన్నతి కోసమనే వస్తుంది. అవును. ఇంకోటి, ఎంత అది సీరియస్నెస్. ఇప్పుడు తెలంగాణలో కొంచెం దెబ్బతిన్నది ఆమె ఎక్స్పెక్ట్ చేసిన 2 సంవత్సరాలు కష్టపడ్డది, సిన్సియర్ కష్టపడ్డది. అవును. తను ఏదో ఊరికే చేయడానికి రాలి. అవును. అన్ఫార్చునేట్లీ వర్కౌట్ అవ్వలేదు. ఆర్థికంగా కష్టపడ్డారు, ఫిజికల్గా కష్టపడ్డారు. మీకు ఎంత పాదయాత్ర చేశారు, ఆమె విమర్శించినట్టు ఎవరు విమర్శించాలి. అవును. సో కేసీఆర్ గారిని ఆమె విమర్శించినట్లు వీళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు విమర్శించుంటారు. బట్ తర్వాత రేవంత్ రెడ్డి గారి తర్వాత బాగా కేసీఆర్ని వీధిలో, గల్లీలో, ఊరులా, వాడన చేసింది మాత్రం విమర్శించింది టీఆర్ఎస్ వాళ్ళని షర్మిల గారు. ఆమెవే హైలైట్ అయినాయి యాక్చువల్ చాలా వరకు. అంతకుముందు ఎవరన్నా మాట్లాడడానికి భయపడేవారు. పోలీస్ కేసులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి అనుకోండి ఎప్పుడు ఉండింది, ఆయన ఫ్లో ఎప్పటి నుంచి ఉండేది. బట్ వేరే వాళ్ళు ఎవరైనా అదర్ దాన్ రేవంత్ రెడ్డి ఎవరన్నా మాట్లాడంటే కేసీఆర్ని భయం ఉండేది. బట్ తను వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ఊర్లో పోయి ఎమ్మెల్యేలు ఎంతమంది తిరగబడ్డారు, చాలా ఇదైనా ఆమె దహనం చేయబోయారు, వాళ్ళ వెహికల్ని కాల్చిపోయారు, గొడవంతా పడ్డది. బట్ సడన్గా అయిపోవడం నాలంటి వాళ్ళు కూడా బాధేసింది. అవును. ఇది ఏందబ్బా మా అమ్మాయి ఏదో ఒక అట్లీస్ట్ ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో సెటిల్ అయితే బాగుండే అనుకుంటారు కదా. అవును. సరే, అన్ఫార్చునేట్ వర్క్ అవ్వలేదు. బట్ అప్పుడు కూడా ఆమెకి ఆంధ్ర రావడానికి చాలా ఆలోచించినట్టే ఉన్నారు. అవును. బట్ ఇప్పుడు రియల్ సీరియస్ ఫ్లైట్ ఏంటంటే, పీపుల్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలంటే, తను ఇప్పుడు ఎంపీగా కానీ కడపలో నిలబడితే అప్పుడు రియల్ ఫైట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది. అది నాకేంటంటే మనకు. బట్ నేనైతే అంత పెద్ద డెసిషన్ తీసుకొని తను ఓన్గా వెళ్ళాలనే కదా, అన్న కోసం పోయి ఆడ చేస్తే వాళ్ళు ఏం వాల్యూ ఇస్తారు. అట్లా కాదు కదా. నేను చాలా మంది ఏంటంటే అన్నా చెల్లెలు ఒకటే, ఇద్దరు మాట్లాడుకొని అటు పంపిస్తున్నారు అనేది కాదు, కరెక్ట్ కాదు. నేనైతే నమ్మను. ఉంది, గొడవలు అయితే ఉన్నాయి. భావోద్వేగం ఉంటాయి. గొడవలు అంటే ఏంటంటే కొన్ని భావోద్వేగాలకు సంబంధించి పంపకాలు ఏమైనా ఉండొచ్చు. నాకు తెలిసి రాజకీయమనే అనుకుంటున్నాను నేను. ఓకే. ఆస్తుల కన్నా కూడా, ఆస్తులన్నీ కూడా కోర్టు దీనిలో ఉన్నాయి కాబట్టి అవి తేలేదాకా రావు. అవును. బట్ నాకు తెలిసి ఏంటంటే పవర్ అనేది ఎవరికైనా చాలా కష్టపడ్డదండి. నేను చూశాను, వారితో నేను
ఒకటి రెండు దగ్గర పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది ఓకే. ఆ టైంలో. చాలా డెడికేటెడ్ చేశారు వారు, అవును ఆ స్పీచెస్ కానీ అన్నీ కూడా. అవును. ఆ గౌరవం అయితే మొండి పట్టుదల ఆమెలో. పట్టుదల నడవడం కానీ, లేడీ నడవడం అంటే ఎంత కష్టం అండి, మీరు ఆలోచించుకోండి. అంటే ప్రతి జిల్లాలో ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నారు. వెళ్ళారు కదా, నడిచారు ఆల్మోస్ట్. ఇప్పుడు 10 మీటింగ్లు ప్లాన్ చేశారు అనుకుంటున్నా. రాహుల్ గాంధీ, ప్రియాంక. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే లార్జ్ దీనిలో తీసుకొచ్చి కాంగ్రెస్కి ఏముందండి, కాంగ్రెస్కి ఒక 5% ఓట్లు వచ్చాయి అనుకోండి, అవును 2-3 సీట్లు వచ్చాయి అనుకోండి, ఖచ్చితంగా వస్తాయి, అవును. దాని నో డౌట్. నేను అది లాస్ట్ ఎలక్షన్స్ అనుకోండి 0-0- అని చెప్పేవాళ్ళు. అవును. షర్మిలా గారు వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక 4 సీట్లను వస్తాయి, ఓకే, 4 ఎమ్మెల్యే సీట్లను వస్తాయి. అచ్చా. ఖచ్చితంగా చెప్పి, ఎందుకంటే ఈ వైసీపీలో సీట్లు రానోళ్ళు, టీడీపీలో రానోళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు, ఒక వేదిక ఏదన్నా వర్కౌట్ అయ్యి 56 మందిని పంపిస్తారనే టాక్ ఉంది కాబట్టి వైసీపీ నుంచి వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ఇదే అవుతుంది అనుకుంటా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అలా ఉన్నది కానీ కొంచెం వాటర్ పోస్తే పెరుగుతుందండి. ఆంధ్రలో ఇంకా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఉన్న ఆపర్చునిటీని బీజేపీ ఉపయోగించుకోలేకపోయింది, తెలంగాణలో కూడా బీజేపీ ఉపయోగించుకోలేకపోయింది. అవును. సో ఇది అక్కడ డెవలప్ అవుతుందంటే లోకల్ స్టేట్ ఉన్న భారతీయ జనతా పార్టీలు సరిగా లేక ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పునరుజ్జీవం అవుతుంది. ఓకే, అది ఎవరికి డ్యామేజ్ అవ్వచ్చండి? బీజేపీకి బాగానే డ్యామేజ్ అయింది, టీడీపీ నుంచి వస్తారా లేకపోతే కాంగ్రెస్ వైసీపీకి డ్యామేజ్ అనుకోవడం అండి, ఖచ్చితంగా వైసీపీకి ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది ఏంటంటారంటే గవర్నమెంట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మా షర్మిల గారికి మళ్ళీ ఆయనకుండే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఓటు షేర్ ఆయనకే ఉంటుంది, తెలుగుదేశం ఉండే ఓటు షేర్ వాళ్ళకే ఉంటుంది అంటారు, కానీ అట్లా ఉండదు. పాలిటిక్స్లో దిగిన తర్వాత మారుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తాను. సగటు వైసీపీ మొత్తం వైసీపీ ఓట్ షేర్ ఎంతండి, మొన్న 50% అబోవ్ వచ్చింది. సో అంత పెద్ద ఓట్ షేర్ తెచ్చుకున్న పార్టీలో చాలామంది కొంత అసంతృప్తికి గురైన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అసంతృప్తిగా గురైన వాళ్ళని కన్వర్ట్ చేయగలిగే ఇది ఎవరికి ఉంటుంది, లీడర్ ఎవరైతే ఉంటారో అక్కడ లోకల్ లీడరు వర్కౌట్ చేస్తే. ఇప్పుడు మన వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరికింది అనుకోండి, వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఓటేస్తారు కదా, అవన్నీ పోయినట్టేగా. సీఎం జగన్ షర్మిలను చూసి భయపడుతున్నారు అనుకోవచ్చా? అంటే ఆయన జగన్ మనస్తత్వం భయపడే మనస్తత్వం కాదండి, నేను దగ్గర అబ్జర్వ్ చేశాను కదా, అదైతే చెప్పగలను. అదే సోనియానే అప్పుడు భయపడలా, భయపడలా, జైలుకి భయపడలా, ఇప్పుడు ఒక్కరోజు జాగ్రత్త పడే వ్యక్తి అయితే 2014లో ఆయన ఓడిపోయే వాళ్ళే కాదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అతను భయపడని మనస్తత్వం అని తెలిసి కూడా షర్మిలతో ఎందుకు ప్రయోగం చేస్తుంది అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఆయన భయపెట్టాలని కాదు కదా వీళ్ళ ఉద్దేశం, ఆయన కిల్ చేసేశారు, ఆయన రారు వీళ్ళ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీని మొత్తం అందరూ కూడా కలిసేశారు, వైసీపీలో కలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ. అవును. ఇంకా ఏదో అలా అలా ఉంది. బట్ అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే ఎక్కడి నుంచి రావాలి లీడర్లు, ఇతర పార్టీల నుంచి రావాలి, టీడీపీ నుంచి రావాలి. టీడీపీ స్ట్రాంగ్ కనబడుతుంది. వైసీపీలో అసమ్మతి వాళ్ళు చాలా మంది అందరూ అనుకుంటారు, అందరూ రెడ్ల పార్టీని వైసీపీ అంటారు, కానీ చాలా మంది అసంతృప్తి ఉండేది. నేను ఇన్న దానిలో రెడ్లలోనే అసంతృప్తి, అది తెలియకుండా జనరల్గా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తుంటారు రెడ్ల పార్టీ అది అంటే. నేను ఒకసారి లోకేష్ బాబు గారికి తెలిసిన మిత్రుడు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అన్నా, నేను బాబు మీకు ఓట్లు కావాలంటే మీరు రెడ్లు విమర్శించనక్కర్లేదు, ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. అంటే రెడ్లు బాగా మీ నెల్లూరు జిల్లాలోనే చాలా మంది ఇప్పుడు ప్రముఖ రెడ్లు ఒకప్పుడు ప్రముఖంగా ఉన్నవాళ్ళు కదా, టీడీపీలో అసలు చంద్రబాబు నాయుడుకి ఆ డిఫరెన్స్లే ఉండేది కాదు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కొత్త రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాపం కోసం ఇవి చూపిస్తున్నారు, కానీ బట్ చాలా మంది బేసిక్గా ఊర్లలో రెడ్లు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వైసీపీలో రెడ్లకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని? అంటే ఇస్తున్నారు, కానీ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే లేదండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అందుకే రెడ్లంతా బయటపడుతున్నారు. ఇక్కడ చాలా మంది అసంతృప్తితో ఉన్నారు, ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతారు. రెడ్లలో అయితే మాత్రం ఉంటుంది, నాకు తెలిసిన పెద్దోళ్ళు మాట్లాడటం, నేను అన్నీ కూడా ఇన్నది. ఓకే, నేను ఫీల్ అయ్యింది కానీ నేను ఇన్నది కానీ చెప్పగలుగుతాను. వాళ్ళల్లో చాలామంది ప్రముఖ రెడ్లు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే బేసిక్గా వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళు ఎవరు వీళ్ళు మాట్లాడడం లేదు, వీళ్ళ పనులు చేయట్లేదు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదేందబ్బా అంతకుముందు వాళ్ళే బాగా మనం మాట్లాడుతున్నారు, అంతకుముందు ఇది ఉండేది ఊర్లలో, ఇప్పుడు అంత ఎమ్మెల్యేనే అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బయలుదేరాడు అనుకోండి, ఎమ్మెల్యేకి వెనకాల సిఐ బయలుదేరుతాడు, ఎస్ఐ బయలుదేరుతాడు, ఎంఆర్ఓ బయలుదేరుతాడు, ఆర్డీఓ బయలుదేరుతాడు. ఇంక ప్రజలకి ఏం జరుగుతుందండి? ఒక ఎమ్మెల్యేకి అన్ని అధికారాలు, ఒక ఎమ్మెల్యే ఇంకంతే నియోజకవర్గంలో. మళ్ళీ అక్కడ అమరావతికి వెళ్తే ఎమ్మెల్యేకి ఏం వాల్యూ ఉండదు. మళ్ళీ లోకల్గా ఎమ్మెల్యే చెప్పండి, ఈవెన్ ఏ చిన్న పని కూడా కాదండి,
అవును. మొత్తం పోలీస్ వ్యవస్థ గొడవ జరుగుతుంది, ఉత్సవం జరగని ఏం జరగని పోలీస్ వ్యవస్థ అంతా ఈయన ప్రోటోకాల్ సరిపోద్ది. అవును. అంతకుముందు ఏ ఎమ్మెల్యేకి ఇట్లా లేదండి. అది అంటే ఊరు బీసీలకు స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్లను నిర్లక్ష్యం చేశాడనే అసంతృప్తి అయితే బాగా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. అది ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను. ఉంది అసమ్మతి అయితే ఉంది. అది ఎంత స్ట్రాంగ్ అనేది ఎలక్షన్స్లో భయపడాల్సిందే. బట్ చాలా చోట్ల కాకపోతే కొందరికి ఇప్పుడు ఉంటుంది కదా, ఇన్క్లూజివ్ మనస్తత్వం ఉంటుంది కదా. ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా మనకంత అనుకూలంగా లేరు అనుకున్నప్పుడు పవర్ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మంచి మనసుతో మీరు రండి, మిమ్మల్ని మేము ఈక్వల్గా చూస్తాం, మీరందరూ మాతో ఉండండి అన్నప్పుడు వెళ్తారు. నేను తెలుగుదేశం నాయకుడికి నేను చెప్పింది అదే, 4 హింట్లు చెప్పన్నాడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నాను నేను 4 హింట్లు చెప్పండి చెప్పాను. నేను అనవసరంగా విమర్శించాల్సిన అవసరం లేదు ఏ క్యాస్ట్ పరంగా. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకరోజు మూవీలో దిల్ రాజుని విమర్శిస్తూ రెడ్ ఏంటి ఇది అనవసరం అది. అవును. ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే వీరాభిమానులు పవన్ కళ్యాణ్ పార్టీలో వీరాభిమానులు ఉండదు ఆ రెడ్లే. అవును. వాటి వల్ల ఉపయోగం లేదు. ఎక్కడైనా రెడ్లు అనేది ఎందుకు వచ్చిందంటే నాయకత్వం లక్షణం వల్ల వచ్చింది. వాళ్ళకంతా కూడా ఏంటంటే ఒక 10 మందిని 20 మందితో ఆ రాజకీయం అనేది ఆ బ్లడ్లో అదొక రకమైన దీనిలో మునిగిపోయారు వాళ్ళు. సో అట్లా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది ఏ పార్టీలో ఇప్పుడు మీరు చూడండి, అంతకుముందు ఫ్రాక్షన్ ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఒక ఫ్యూ ప్రాంతాల్లో తప్ప తెలుగుదేశం వైపు రెడ్డే ఉండేవాడు, కాంగ్రెస్ వైపు రెడ్డే ఉండేవాడు, వాళ్ళే కొట్టుకునేవారు. అవును. ఇట్లా మారింది కూడా ఉండేది కాదు. అవును. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్కి రావడం, కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పోవడం, ఇవన్నీ మారి ఈ మధ్యలో జరిగాయి. మీరు చూడండి, ఒక 15 సంవత్సరాల క్రితం అలా ఉండేది కాదు. మా పార్టీ అయితే మేము చిన్నప్పుడు అయితే 25 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాం మేము. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మారారు. అట్లా కొన్ని జరిగాయి. అవి ఇప్పుడు అదేం లేదు. ఎలక్షన్ ముందు రోజే జంప్ అనమాట. నిన్నటి దాకా విమర్శిస్తుంటే ఈరోజు ఆ పార్టీలు జరిగాయి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినట్లయితే అప్పట్లో కేసీఆర్ ఏం చేశాడంటే రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అయినా గెలవలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర కనుక మనం చూసినట్లయితే ఈయన బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా ఉండొచ్చు రిజల్ట్? అది జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఉండే బలమే ఒకటండి, బెనిఫిషరీస్ లైక్ ఎవ్రీ మంత్ బెనిఫిట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు అనేది వాళ్ళకు ఉంది. ఒక వాలంటీర్ వ్యవస్థ, పటిష్టమైన వాలంటీర్ వ్యవస్థ. బట్ కులం పరంగా, క్యాస్ట్ పరంగా నేను ఇది చెప్తే అసంతృప్తి అవుతుంది, కొంతమంది ఫీల్ అవుతారు. కానీ చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యంలో నేను డైరెక్ట్ తిరిగాను, చిరంజీవి గారితోనే తిరిగాను. దాదాపు ఒక 6-7 నెలలు క్యాన్వాస్లో ఉన్నాను నేను. ఐ వాజ్ విత్ ఆల్ అదర్ టీమ్తో, నేను మెయిన్ టాప్ కమిటీలో కూడా ఉన్నాను. నేను మిత్ర గారితో పనిచేశాను, నేను పరకాల్ గారితో పనిచేశాను. సో మాకు అర్థమైందంటే 100 సీట్లు ఇచ్చారు బీసీలకి. ఓకే. ఏమైంది? డిజాస్టర్, 1 సీటు కూడా గెలవలేదు. ఓకే. సో ఎందుకంటే బీసీల్లో ఉండే ఎలా ఉంటే చాలా కాస్ట్లు ఉంటాయి కదండి. అవును. ఐక్యత చాలా తక్కువ. ఓకే. ఇది నేను ఎవరినో హామ్ చేయడానికో ఇబ్బంది పెట్టడానికి అనడం లేదు, కానీ సో అవి పూర్తిగా ఓట్లకు వస్తాయనేది చెప్పలేను. అంటే ఇప్పుడు ఒక ప్రయోగం అప్పట్లో చిరంజీవి చేసి బీసీలతో పట్టుకొని ఫెయిల్ అయ్యారు కాబట్టి జగన్ కూడా అది తప్పదనుకోవచ్చా? అవును, ఫెయిల్ అయ్యారు. అది నాకైతే అది పెద్ద ప్రయోగం, పెద్ద చేయదనమాట. ఉన్నోళ్ళని పోగొట్టేసి ఇప్పుడు లీడర్షిప్లు అంతా ఇట్లా తయారయ్యండి. ఓకే. ఇప్పుడు మీకు ఒకటి, ఇప్పుడు కార్యకర్త చాలా ఇంపార్టెంట్ పార్టీకి. అవును. సో ఆ కార్యకర్త నువ్వు కలిసే విధానం ఎట్లా, పక్కన్న లీడర్కి మండిపోతూ నువ్వు పోయి కార్యకర్త గౌరవం ఇచ్చి లీడర్కి గౌరవం ఇవ్వలేదనుకో, అవును, ఎట్లా ఉంటుంది అది? అవును. ఇప్పుడు లీడర్ ద్వారానే కార్యకర్త వస్తాడు. అవును. కానీ డైరెక్ట్గా కార్యకర్త అన్నావు అనుకో, ఈ మధ్యలో లేయర్లు ఏమైపోతాయి, వాళ్ళందరూ నిన్ను నమ్ముకొని ఉన్నారు కదా. అదే ప్రాబ్లం అయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో బండి సంజయ్ గారు అంత మంచి నేమ్, అంత ఊపు తీసుకొచ్చారు. బట్ వారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇది నేను ఆయన చెప్తే ఇబ్బందిగా ఉంటుంది కానీ బట్ చెప్తున్నాను నేను, వారు తెలుసుకోవాలి. అవును. సో వాళ్ళు ఏం చేసేవారు, ఆయన మన కార్యకర్తలు ఇంపార్టెంట్, సీనియర్ లీడర్లు కాదనేసి పరిగెత్తుకుంటూ కార్యకర్త దగ్గరికి వెళ్ళేవాడు. అవును. మరి ఈ బీజేపీలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ మిగతా పార్టీల్లో ఆ సిస్టమ్ నడుస్తుందేమో. అవును. బీజేపీలో ఏంటంటే వీళ్ళందరూ కూడా జీవితం అర్పించిన వాళ్ళే. అవును. వాళ్ళు ఫుల్ టైమర్లు ఉంటారు, సంఘం ఫుల్ టైమర్ ఉంటారు, ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్గా ఉంటారు, సంఘం నుంచి వచ్చుంటారు, సంఘ పరివారం నుంచి వచ్చుంటారు, ఏబీవీ ఫుల్ టైమర్గా వచ్చుంటారు, అందరూ ఏబీపీలో ఉంటారు. అవును. నువ్వు సీనియర్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారు? అవును. కార్యకర్త చేయకూడతాడు. అవును. బట్ వీళ్ళందరూ ఏమైంది లాస్ట్కి పోలింగ్ చేయించేది వీళ్ళే. అంతే. ఆ లాస్ట్లో ఏమైపోయిందంటే వాళ్ళందరూ ఇది అయిపోయి మనల్ని గౌరవించట్లేదు అనేది. ఎక్కడైనా రాజకీయాల్లో దెబ్బతినేది లీడర్షిప్ ఏంటంటే ఇతరులకు గౌరవం ఇవ్వకపోతే. అవును. ఇప్పుడు మెయిన్ అక్కడ అసంతృప్తి రెడ్లలో ఎందుకు ఉంది అని అంటే, నేను ఆంధ్రాలో ఆ ఎమ్మెల్యే గౌరవించడు. అవును. ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా దళిత కాన్స్టిట్యూన్సీలో చాలా అవమానం.
అవును. బేసిక్గా ఎవరిని పట్టించుకోరు. ఒక పాపం ఒక మాట ఇచ్చేసి వస్తాడు ఊర్లో అంటే పల్లెటూరు. కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టి డెవలప్మెంట్ పట్టించుకోలేదన్న ఫీలింగ్ ఉంది కదా, అది రేపు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? అది అంత దాకా ఎట్లా ఉందంటే అది ఓన్లీ ఎంప్లాయీస్లో ఉందండి అది. ఓకే. ఇప్పుడు టీచర్స్కి ఏంటంటే అంత ముందులాగా లేదని. యాక్చువల్గా మెజారిటీ టీచర్స్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎలక్షన్స్ ముందరైతే 4-5 months డెడికేటెడ్గా గవర్నమెంట్ టీచర్లే ఓపెన్గా చేశారు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్. ఇప్పుడు బాగా ఈసారి పరిస్థితి వాళ్ళు ఎందుకంటే కొంచెం బాధ వేసింది వాళ్ళకి అరియర్స్ నాకు పూర్తిగా తెలియదు డీటెయిల్స్, వాటిల్లో కొన్ని చేయలేదు, లేకపోతే అంటే వాళ్ళు వెయిట్ చేశారు కరోనా టైం తర్వాత మాకు వస్తాయిలే, కరోనా టైంలో ఇబ్బంది లేదని అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి అదొక బ్యాడ్ 2 సంవత్సరాల కరోనా అనేది ఇబ్బంది పెట్టింది. అయినా కూడా కానీ సంక్షేమాలకి 1వ తేదీ పడిపోయి వీళ్ళకి జీతాలు 15-16 రాకపోతే డిఫికల్ట్ కదా, అందరికీ ఈఎంఐలు ఉంటాయి అందరికీ కదా, అదైతే ఉందండి. అదైతే ఒక పక్కేమో స్టేట్లో డెవలప్మెంట్ జరగలేదు, ఇంకో పక్కేమో ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ చాలా అసహనంతో ఉన్నారు. రెడ్డి కమ్యూనిటీ కూడా ఆయనకు బ్యాక్ బోన్ అనుకునే కమ్యూనిటీ కూడా చాలా రోజుకు దూరం అవుతుంది. బీసీలని ఆయన దగ్గరికి చేస్తున్నారు. అయితే బీసీలు ఏ మేరకు రేపు ఎన్నికల్లో ఆయన కాపాడతారనేది చాలా ఆసక్తికరంగా మారింది అనుకోవచ్చా? ఒక చిన్న సవరణ అండి మీరు మాటలో. యాక్చువల్లీ డెవలప్మెంట్ జరగకుండా ఏం బాగలేదు, జరుగుతుంది. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఫోకస్ అనేది డెవలప్మెంట్ మీద పెట్టకుండా ఎక్కువ సంక్షేమాల మీద ఉన్నది అన్నది అందరి అభిప్రాయం. అంటే పబ్లిసిటీ ఈవెన్ చెప్పినా కూడా వీళ్ళకి వేరే కంపెనీలు వస్తున్నాయి కూడా, ఈ కంపెనీలు వచ్చినాయని చెప్పుకునే వాళ్ళు లేరు. అవును. అన్నీ కూడా ఎంతసేపు ఈ మనం ఏ పింఛన్ ఇచ్చామా ఏవి ఇచ్చినామా వీటి మీదనే అడ్వర్టైజ్మెంట్. అవును. అవి ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో వార్డులు ఏవి జరిగినా కూడా మీటింగ్లు మన డెవలప్మెంట్ సెంటర్లు వచ్చినాయని పెడితే ప్రజలకు వెళ్తుంది. అవును. అది వెళ్ళట్లేదని నా అభిప్రాయం. ఓకే.